ఐపీ 11th క్లాస్ సంబంధించి ఈ ప్రాబ్లం మనం 4 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 km/h. The second third at a 20 km/h and last third at a 60 km/h. What is the its mean speed over the entire distance? ఇక్కడ మనము ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. కార్ అనేది 3 ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, డిఫరెంట్ స్పీడ్స్తో వెళ్తుంది. అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. చూడండి, ఈ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 10 km/h. మనము చూడండి, ఏ నుంచి బికి కార్ అనేది ప్రయాణిస్తుంది. అయితే దీన్ని 3 సమభాగాలుగా ప్రయాణం జరుగుతుంది. ఫస్ట్ థర్డ్ డిస్టెన్స్, కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 10 km/h. ఈ పార్ట్ 10 km/h స్పీడ్తో వెళ్తుందంట. ఓకే, ద సెకండ్ థర్డ్ at a speed of 20 km/h. ఈ ప్రాంతంలో ఎంత వెళుతుంది? సెకండ్ పార్ట్, ఇది ఫస్ట్ థర్డ్, ఇది సెకండ్. ఎంత? 20 km/h స్పీడ్తో వెళుతుంది. లాస్ట్ థర్డ్ పార్ట్ వచ్చి 60 km/h తో వెళుతుంది. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాట్ ఈస్ ద మీన్ స్పీడ్ ఓవర్ ది ఎంటైర్ డిస్టెన్స్. మీన్ స్పీడ్ అడుగుతున్నారు. స్పీడ్ అంటే మీన్ అంటే యావరేజ్ కదా, అంటే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. సో యావరేజ్ స్పీడ్కి మనకి తెలిసిందే ఫార్ములా, టోటల్ డిస్టెన్స్ అపాన్ టోటల్ టైం. అంటే స్పీడ్ అంటే మనకు తెలుసు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో ఎంత సమయంలో, అది స్పీడ్గా చెప్తాము. కిలోమీటర్ పర్ అవర్, 60 km/h, 60 km/h స్పీడ్తో వెళ్ళారంటారు. అంటే గంటకి 60 కిలోమీటర్లు వెళ్ళినట్టు. అయితే మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్. ఇది డిస్టెన్స్ ఎస్ అనుకుందాము. ఎస్ అంటే 3 ఎస్లో 3 ఎస్ఎస్ అంటే ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్టు. ఎస్ ప్లస్ ఎస్ అంటే మనకి 3s తీసుకుందాం. మరి టైం టేకెన్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తానికి ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఇది t3. సో టోటల్ టైంని t1 ప్లస్ t2 ప్లస్ t3గా చేద్దాము. టైం డిస్టెన్స్ ఏమో 3s, 3 ఈక్వల్ పార్ట్లు అన్నారు కాబట్టి ఒక్కొక్క దాన్ని ఎస్ కింద తీసుకున్నాము డిస్టెన్స్ని. టైం ఏమో ఒక్కొక్క దానికి ఎంత పట్టిందో మనం తెలుసుకున్నాము. సో ఇది మనకి ఈ డిస్టెన్స్ అనేది తెలుసు, ఎంత ట్రావెల్ చేసింది, 3s అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అయితే ఒక్కొక్క పార్ట్కి ఎంత సమయం పట్టిందో మనం తెలుసుకుంటే మీన్ స్పీడ్ లేదా యావరేజ్ స్పీడ్ని మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. మరి ఈ టైంని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? దీనికి ఏదైనా రిలేషన్ ఉందా? వెరీ సింపుల్. మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ అపాన్ టైం. స్పీడ్, దీన్ని వెలాసిటీ కూడా అనొచ్చు. వెలాసిటీ అయితేనేమో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. డిస్టెన్స్ అపాన్ టైం. మనకు కావాల్సింది ఏంటి? టైం కావాలి. సో ఇప్పుడు మనం దీని ప్రకారము టైం t ఈజ్ ఈక్వల్ టు ఇది కావాలి కదా, దీన్ని పంపుతాము. టైం t ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ స్పీడ్గా మనం తీసుకుందాము. సో డిస్టెన్స్ అనేది మనము టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ వచ్చింది కదా, డిస్టెన్స్ బై స్పీడ్ వచ్చింది కదా. డిస్టెన్స్ బై స్పీడ్గా మనం తీసుకున్నాము. ఫస్ట్ మనం t1 ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాము. దీని యొక్క డిస్టెన్స్ ఎంత? ఎస్ అనే డిస్టెన్స్ కవర్ చేసింది. ఎంత స్పీడ్లో? 10 km/h. సో ఎంత టైం పట్టిందంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఫస్ట్ థర్డ్ పార్ట్ వెళ్తానికి పట్టినటువంటి టైము s/10. మరి అదేవిధంగా ఈ టైము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టిన టైము, ఇది ఎస్ అనే డిస్టెన్స్ కవర్ చేసింది. ఎంత స్పీడ్తో వెళ్ళింది? 20 km/h వెళ్ళింది.
మరి T3 ఎంత? T3 ఈజ్ ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఎస్ గాను, ఓకే, స్పీడ్ అనేది 60 km/h వెళ్ళింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? టోటల్ టైం. టోటల్ టైం అంటే ఈ మూడిటిని యాడ్ చేయడమే కదా. S/10 ప్లస్ S/20 ప్లస్ S/60. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాము. 10, 20, 60 అనేది ఎల్సిఎం తీసుకుందాము. 60 ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు 6 సార్లు పోతుంది కాబట్టి 6s, ఇది 6s, 3s అంటే 2 3 6s 3s ప్లస్ ఇక్కడ 1 టైం ఉంది కాబట్టి ఎస్. ఇప్పుడు మరి మనకి ఇవన్నిటిని యాడ్ చేసి చూడండి ఏమవుతుంది? 3 4 6 అంటే 4 ప్లస్ 6 అంటే 10s 10s/60 అనేది రావడం జరిగింది. ఇదేంటిది? టోటల్ టైం టేకెన్. మనకు కావాల్సింది యావరేజ్ స్పీడ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత? 3s అపాన్ టైం ఎంత పట్టింది? మొత్తం టోటల్ టైం ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి మొత్తం 3/10s/60గా పట్టింది. సో దీన్ని 3s అలాగే ఉంచి, ఇది డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో ఉన్నదాన్ని మనం పైకి తీసుకెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అయినప్పుడు 6/10sగా రాయొచ్చు. ఇప్పుడు మనము ఈ ఎస్ క్యాన్సిల్ చేసేద్దాము, 0 0 క్యాన్సిల్ చేద్దాము, 18 అనేది రావడం జరిగింది. 18 స్పీడ్ అనేది ఉంది km/h. యావరేజ్ స్పీడ్ అనేది ఎంత వచ్చింది? ఎంటైర్ సిస్టానికి 18 km/h రావడం జరిగింది. సో ఇదే ప్రాబ్లమ్ని ఒకవేళ కాంపిటేటివ్లో అడిగితే ఇన్ని స్టెప్ అంటే ఐపీ లెవెల్లో 4 మార్క్స్ రావడానికి మనం ఈ విధంగా సాల్వ్ చేయాలి స్టెప్ బై స్టెప్. అలా కాకుండా కాంపిటేటివ్లో ఒకవేళ అడిగితే కనుక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేసేయచ్చు. ఇదేంటిది? ఈక్వల్ డిస్టెన్స్ అనేది సమానంగా ఉన్నాయి, అదేవిధంగా వెలాసిటీస్ మారుతూ ఉన్నాయి. అప్పుడు అటువంటి టైంలో మనం దీన్ని ఎన్ని 3 స్పీడ్లు ఉన్నాయి, డిస్టెన్స్ మారింది. అప్పుడు యావరేజ్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్గా షార్ట్ కట్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలా అంటే 3v1 v2 v3 బై v1 ప్లస్ v2 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ v3 ప్లస్ v1. వీటిని మనం సబ్స్టిట్యూట్ చేసి ఈ ఆన్సర్ సేమ్గా వచ్చిందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.